అయ్యో జరమా కాంచనమాల తోడ పుట్టినోళ్ళు 7 వదిరాజుల బాధలేనింద్రుడు వదిరాన్లు ఆనాడు కాంచనమాల మొర్రంబాయి గడ కూర్చున్నప్పుడు ఆనాడు ఒక ఉదయం ఏమన్నారు ఒక మాట మనం ఆడోళ్ళం చూడు ఇంటిలో జాలారే కోనే అవుతాను పందిరి పర్వతం అవుతాను ఇల్లు వైకుంఠం అవుతాను మరి ఎంత చూడు అడిగేంత శృంగారం మాకేంత బంగారం మంచినీళ్ళ బాయి మార్మల్ల తోటలో పోయి ఒక ఆటలు ఆడుకొని నీళ్లు పట్టుకొని వద్దాం చెల్లె పోదామా పోదాపా పోదా ఉన్నారమ్మా అయ్యో రామా గొప్ప గొప్ప జిందల్లా ఏమంటా ఉన్నారమ్మా వానొచ్చే వరదొచ్చే మేనత్తలు వచ్చని మన మంచినీళ్ళ బాయి మరుమల్ల తోట పూల తోట అశోక వనవులోన ఎవరో పాట పాడతాను ఎవరు కావచ్చు అనుకోని ఎంత చూడు 7 వదినలు దాని ఎంత చూడు మొర్రంబాయి గడ వీరికి వచ్చినప్పుడు 7 వదినలు చూసి కాంచన వాళ్ళు ఏమన్నది అప్పుడు మాత్రమైన బాల కాంచనమాలదేవి 7 వదినల కథ చూసింది అమ్మం గుండెలకు బిల్లు ఆడే కాదల్లిగా చెడిపోయి తల్లిగారిందని ఆశపడి వచ్చిందో అన్నావు చెల్లె ఆనాడు మన అన్న కాంచనశీల రాదు అడివిడ భర్త మన కన్య అవుతారా మరి ఎంతైనా చూడు అన్న కాంచనశీల రాదు మన మొగోళ్ళకు
నీ చెల్లెకి ఇట్లా తప్పు చేసిందని ఉత్తరం రాసేది. మరి ఎంత నువ్వు పాలోని ఊడి ప్రాంతికి నిలదప్పిందని ఉత్తరం రాస్తే మన మొగోళ్ళు ఏమన్నారు, బాబా చెల్లె మా చెల్లె కావచ్చు, తప్పు మా తప్పు కాదు, తప్పు చేసిన నీ భార్య ఎంత నువ్వు పానం చేసినా నువ్వు ఎందుకు చేసినావు అని మేము అడిగేటోళ్ళం కాదు అని మారుత్తరం రాసిర్లు మనోళ్ళు, లేదు మన మొగోళ్ళు. ఆడవాడి ఈడవాడిది కొడుకుని అనుకొని వచ్చింది, మనం తీసుకొని ఇంటికి పోతాం. కళాల వల్ల ఆడవిడ ఏడు తొడ పుట్టిందంటే మనకో పోరని అనుకొని వచ్చిందంటే మన ఈయన మనం పోదు అని అప్పుడు అనరాని మాటలు అన్నారు. బాబగారు వదినందు ఏమన్నారు, ఆడిబిడ్డ కాంచరమాల ఇవో 7 ఎక్కటపడదు మీ మా తీసుకపోదు మీ అన్నల కులం నీకు తెలియదా, అన్నల కులం అంటే ముక్కు మీద తీయాలంటే ముక్కు వేసుకునే కోపగొచ్చారు వాళ్ళు. మరి ఎంతైనా కూడా ఇగో నువ్వు ఈయనే ఉండు, నీ చెల్లి వచ్చిందని మేము పోయి మీ అన్నలతో చెప్తాం, మీ అన్నలు వచ్చి తీసుకొచ్చుకున్న మాట కూడా నేను పూల్లో పెట్టి సాదుకుంటాం. వాళ్ళు కొంచెం రాజా కొడుకులు మీ అన్నలు అన్నలను కొంచెం మా వాళ్ళు నా మొగని నేను ప్రేమ కట్టిన అంట. మరి అప్పుడు కానీ ఆడుతుడే ఆ మొర బాయి గడ్డ కాడ కూర్చోమన్నారు. ఆడోళ్ళు వెనుక మరి వెనుక మరి ఆనాడు ఆడోళ్ళు ఏమన్నారు, నీలో నీలో నీళ్ళంచు ముండ ముసుగులు పెట్టి ఎంత ఒక 7 పెడతా అంటే 7 వద్దిరాజులు చూసిండు. అయ్యా మరి రాజా వద్దిరాజులు ఏమన్నారు, ఏమి సంగతి బామా ఏమి సంగతి బామా ఎత్తాడి భారతాలు ఏమి సంగతి బామా ఏమి సంగతి బామా ఎత్తాడి భారతాలు ఏమి సంగతి బామా ఎత్తాడి భారతాలు ఎత్తాడి భారతాలు గుట్టుగలే బలేరా ఎత్తాడి భారతాలు గుట్టుగలే బలేరా ఎత్తాడి భారతాలు బామరాలయ్య మున్న ముసుగులు పెట్టిండు ఒక 7 పెడతాను ఏమైంది బామరాలా సతికి వడ్డ బాడ బతికన్నారు 10 వడ్డ బాడ సతికన్నారు 10 న్యాయం సక్కదను ఉన్న కవితలో దేవలు చెప్పరు భార్య భర్తలు ఒకటి ఒకటి అత్యాయుతులు ఒకటి ఇంటిలో గతిరేక సంసారం చేస్తుంది భార్య భర్తలు చుట్టారు వారి సంసారం చేయరాదన్నారు. ఏమైందమ్మా ఏమైందంటావు, నీ చెల్లె కాంచనమాలదేవి వచ్చి మన బాయిగడ్డ మొరల కానీ తప్పు లేని తప్పు చేసింది. అక్కడ మా అన్న ముఖం ఇంత చూడు నల్ల ముఖం చేసింది, ఇక్కడ మీ ముఖం ఒక పరువు తీయడానికి మళ్ళీ మన పట్నం వచ్చింది అన్నారు. 4 అన్నదమ్ములు ఏమన్నారు, చెల్లె దగ్గరికి పోతామన్నారు. దైవమా రమ రామ రామ సందా
నన్ను ఇంటికి దొరకపోతారని కొడుకుని ఎత్తుకొని బాల కాంచరమాల అయ్యో తెగల్లా అది నారాయణ కొడుకోని ఎత్తుకొని ఓ దేవుడా అన్నాల వేదికైనా రాయవచ్చే అన్న మాయన్న నారాయణ నవకం చూడకుండా నాయన్న కొడుకోక అన్న చూడు నాయన్న కాల కాడ కొడుకునే చెల్ల రెండు దండ పెడతాది గప్పుడు కానీ 7 రంగనమ్ములు చెల్లెని చూసినప్పుడు చెల్లి కాంచనమారం చెల్లి కాంచనం చెల్లి మళ్ళా చెల్లిని రామ 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 కోదండ రామ చెల్లె ఎన్నులోనొక ఎంటనుడు ఆ పాదాలు పెట్టి తొక్కుతాను అందరికంటే చిన్నోడు అద్దవర దూరాన్ని ఉన్నాడు నరసన్న అప్పుడు కండ్లవార వచ్చిండు ఒక తల్లి గర్భంలోన 4 కొడుకులు పుడితే 4 గుణాలు ఒక్క తీరు ఉండయి 4 ఒక్క తీరు వెళ్ళి సంసారం చిన్నోడు నడతాను అన్నాడు ధన 6 రన్నల కట్టం వచ్చి అన్నయ్యా చెల్లె తప్పు చేసింది మనం చూడలేదు తప్పు చేసింది మనం చూడలేదు అత్తగారి భ్రవణంలో ఉన్న చెల్లి ఉన్నది అన్నా 6 పాదాలు మనం ఎంత చూడు చెల్లె ఎన్నెక్కరా మీ కాలెక్కరా చెల్లె విని ఒక కాలు తీరి అన్నా అది దోడిగుండా దొంగలని ఏమంటారు మన బావ మొక్కం నల్ల మొక్కం చేసింది మన 7 గంటల మొక్కం నల్ల మొక్కం చేసింది దాన్ని బతకనియరా
నాయనా అమ్మ ఎరుగుదోడ పుట్టినారా నాయన్ను ఎగిరమ్మ ఎగిరారా నాయన్నా అన్నయ్య లే 600 కొడుతండి అన్నారు నువ్వు వచ్చి అన్నయ్య చెల్లె ప్రాణం పోతుందని 6 కన్నా గంటలకు నేను 6 గంటలు అటోలుగా పోయి అన్న ఊరికి వచ్చిన కాలు మొత్తిగా అన్నా అన్న కొండ భూములు దొరుకున్నాయన్నా అన్న కొండ జాగాలు దొరుకున్నాయన్నా అన్న మీ తోడు దొరకబోదురా నాయన్నా అన్నయ్యా నువ్వు కనుక వాడలేక నువ్వు పడుకుంటే అన్న నా ప్రాణము అన్నయ్య వేనాడు నా ఒక చూడకుండా అన్న కొడుకు ఒక చూసిరా అన్నాడు నువ్వు చెల్లె చెల్లె అంటే చెల్లెతోటే పో ఆవులు ఆవులు బంధు గోవుల గోవులు బంధు గుడిసెల గుడిసె బంధు భూమిలో భూములు బంధు నువ్వు చెల్లెతోటే పోరా అంతే అన్నయ్య అంతే ఇంకేమన్నదా అయితే మరి అప్పుడు చూడే 7 అన్నది కాదని ఎల్లగొట్టినప్పుడు ఆనాడు ఒక కాంచనమారి ఏమన్నది అన్న నరదన్న ఒకటి గంగా దయ్యవటి కయ్యం ఒక కయ్యం పెట్టినట్టు అన్నా నేను ఏవటి 7 అన్నదమ్మల వాయకు అందరికి పగైనా గాని ఆ లోని పగైన సంసారం పురిపడదు అన్న నా కాల నేను పోతానని మరినప్పుడు కాంచనమారి ఏమన్నది ఓ అన్నో నరసన్నో ఆత్మకల్లోని మరలకల్లోని అన్నయ్యా 6 అన్నల సంసారం అడుగుపెట్టని చిన్న సంసారం చిన్న సంసారం మోగులు ముట్టని అన్నది అని అప్పుడు దీవించి వీడి కాంచనాలు కొడుకుని ఎత్తుకొని కలరాతి అన్నం లేదు కానీ లేదు అడిగిలో కొడుకును కాడ వదిలిపెట్టింది కల్లో కాడ అడ్డం పడిపోయింది కన్న తల్లి కథ ఇక్కడున్నది అడవిలో కొప్పు కొప్పు కొండలు అది కొయ్య గూడెం అడవిలో 7 ఎంతడు కొయ్యోళ్ళు అరే తమ్ముడా అంబులు బాణాలు బట్టి అడిగి పోదామని 7 కొయ్యోళ్ళు మరి అంబులు బాణాలు చేతులు బట్టి అరే అడిగి పోదామని చెప్పి అంబులు బాణాలు వాళ్ళు అప్పుడు ఆయన 7 కొయ్యోలు ఏమన్నారు అడవిలో ఒక చిన్న పిల్లగాని చూసి తమ్ముడారా మన కొయ్యోలు నల్ల ఒక మొగులు కనబడుతున్నావా
మరి పుంజు అంటాం, ఆడోళ్ళు కనబడితే పెద్ద అంటాం. చిన్న పిల్లగాని ఎంత మగ పిల్లగాడు అని చెప్పి పిల్లగాని పట్టుకుని అంతవరకు దూరం వస్తాను. అంతవరకు దూరం వచ్చే వరకు ఒక ఆడపిల్ల అడ్డంబడి ఉన్నది. ఈ పిల్ల ఎంత చూడు, పిల్ల నాకు భార్య అంటే నాకు భార్య అని 7 అన్నదమ్ములు అనుకున్నాడు. అట్ట కాదు తమ్మరాదా, మరి ఆ పిల్ల పన్నది ప్రాణం పోయిందా ఉన్నదా అని వెనుకటి కాలం అన్యకాయ బుర్రలో నిధి తీసుకొచ్చి ఆ పిల్ల ముఖం మీద కొట్టినప్పుడు కాంచనమాలు లేచి 7 కొయ్యల ముఖం చూసింది. ఒక్కరు దండం పెడితే ఒక్కరికే ముడుతుంది, ఇద్దరి దండం పెడితే ఇద్దరికే ముడుతుంది. అడవిలోని ఆడిదాన్ని ఒంటరి ఆడపిల్లలు 7 మూలు నన్ను ఏమంటారు అని ముచ్చాల మునుగొంగు తీసుకుపోయి 7 కొయ్యోళ్ళ కాళ్ళ వినేసి అన్నయ్యా దండం పెట్టినప్పుడు 7 కొయ్యోళ్ళు ఏమన్నారు, తమ్ములాలా ఒకరి మేలు మనం ఓరితే భగవంతుడు మన ఓరుతాడు. దాన ధర్మం చేయకున్న దానిలో ముళ్ళు తీసేసిపోవాలి, మనం పెట్టకున్నా పెట్టే ఇల్లు చూపెట్టాలి. అప్పటికైనా ఇప్పటికైనా ఎట్టుంటది ఏ మనిషి మానవునికైనా. ఇంత డబ్బు ఉన్నది ఒంటి రక్తం ఉన్నదని ఎల్లకాలం తెగ మురవరాదు. ఇంత డబ్బు ఒంటి రక్తం ఎల్లకాలం శాశ్వతం కాదు. మనిషి మానవుడిని అందంగా ఉన్నదని మురికి చరవాణి చూసి మురవద్దు. మానవుని ఎంత అందంగా ఉన్నప్పటికైనా మానవుని అందం పొందపాదు. తెలిసినోనికి మరి మరి ముచ్చట చెప్పకూడదు. చనిపోయిన మనిషికి ఊకెడితే కలభాగ్యం చేసి మాట్లాడతారా అని అప్పుడు ఒక చెల్లెని తీసుకున్నారు. రాయే చెల్లె నాకు తోడ వచ్చిన అక్కలు చెల్లెలు లేరు, నిన్ను ఏ మాట అన్నామన్నారు. అంతమానం తీసుకొని కొయ్య కూడా వచ్చి కొయ్య కూడా వచ్చినప్పుడు 7 కొయ్యోళ్ళు ఏమన్నారు, తమ్ముడాల 30 జుత్తు కూడా ఉన్నా 3 చికెలు కూడా ఉండేవి. మన ఆడోళ్ళు మంచోళ్ళ కానీ ఎన్ని రోజులు మనకు గుడిచెలు చిన్న మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాయి 7 గొడ్డలు అందుకొని 7 బడతలు కొట్టుకొచ్చి కొయ్యాల గుడి కాంచన వాళ్ళకి ఒక గుడి చేసింది. గుడిచెలో నాపేండి ఇపోయిన చెల్లె ఈ గుడిచెలో నువ్వు అన్నప్పుడు కాంచన వాళ్ళ ఏమన్నది, నా కొడుకు ఉట్టికి రోలా మరి నా కొడుకు ఎంత పేరు పెట్టకపోతే రారా అంటే రౌత అవుతాడు. పోర అంటే అది కాంచన శిల పట్నం, నా పేరు కాంచన, నా భర్త కాంచన శిల, నా పేరు కాంచన మాల, నా కొడుకు కాని కట్టంలో పుట్టిండు, కొడుకు పేరు పెడతానని రామ ఆ పేరు రాదు నమ్మరా పెంచంగా 5 ఏళ్ళ కొడుకు అప్పటికన్నా తల్లిగా చేయించడు ఒక చదువు నేర్పంగా చూడు. 5 ఏళ్ళ పిల్లగాడి పెరిగి పెద్దోడై ఆ కొయ్యోళ్ళ తోటి తిరుక్కుంటా ఎంత చూడు యంత్రాలు మంత్రాలు నేర్చుకుంటాను. పిల్లగాడు ఇక్కడ ఉండని కాంచన మన తోడ పుట్టిండు. మరి అందరికంటే చిన్నోడు ఇంత చూడు 7 రణంలో చిన్నోడు నడతాను. తన భార్య చూడు ఒక బిడ్డ పుట్టింది, బిడ్డ పేరు పూలవతి అని పేరు. పూలవతి పేరు పెట్టంగా ఎంతగా పెంచంగా 5 ఏళ్ళ బిడ్డ 7 ఎంపలు దాని పోతారు నీతి వాళ్ళు. ఇద్దరు ఆడవాడు ఇంత చదువు రానివాడు సవత్త దున్నపోతు లక్షల డబ్బు కన్నా అక్షరాలు విన్నారు. బిడ్డ తీసుకుపోయి 7 ఎంపలు ధర్మనీతి వాళ్ళు బల్లలో ఏం చేసినాడు పెరిగి పెద్దది 16 ఏళ్ళు ఏమైనా చిరు అక్కడ పెరిగింది. పిల్లగాడి కపిల మార 20 ఏళ్ళు ఇక్కడ పెరిగిండు. వీళ్ళ కథ గిట్టుండని అని మరి ఎంతైనా చూడు అయ్యా జరగబోయే కథ మాత్రం ఎట్టున్నది కథ ఎంత చూడు. పొయ్య గుడి ఉన్న చూడు ఆనాడు కపిల రాజు పెరిగి పెద్దోడు అయినాడు. మరి ఎంతైనా చూడే ఆనాడు ఏమన్నాడు అమ్మా పొయ్య గూడెం పోయి అంటే చూడు పొయ్య వేషం కట్టిండు. ఆనాడు ఏమన్నాడు అయ్యో రామ కొయ్యోలో గూడెంలో పిల్లగాడి కపిల రాజు ఎంత పెరిగి పెద్దోడు అయ్యిండు. పెరిగి పెద్దోడు ఎంత ఒక కొయ్యోలతో ఎంత యంత్రాలు కట్టి మంత్రాలు వేసేది తెలుసుకున్నాడు. ఆనాడు ఎంత చూడు కొయ్య వేషం కట్టి కన్న తల్లి దగ్గరికి వచ్చిండు. అమ్మరో నన్ను
దాదుకుంటా తండ్రి కొడక గీయేదా మెందుకోరా రామ రఘురామ కొడక గీయేదా మెందుకోరా రామ రఘురామ ఏజము బాగున్నది రామ రఘురామ ఏజము బాగున్నది రామ రఘురామ కొడక ఎంతవరకు ఏజం బాగున్నది కదా నేను కనుక ఈ కొడక ఓటిటోళ్ళు ఎవరికి ఏజం ఎందుకురా నీకు అయ్యో కొడక ఇంత అటువంటి మాత్రం ఏషం నీ దగ్గర ఏషం ఉన్నది ఈ ఏషం నీకెందుకు కొడక నిన్ను ఎవరో ఈ ఏషం ఎందుకంటే ఇప్పటికే ఎట్ట ఉంటదమ్మా పుట్టిన మానవుడు సావక తప్పది వచ్చిన మానవుడు పుట్టక తప్పది 1000 ఏళ్ళున్న వేరు తప్పది 100 ఏళ్ళున్న సాగు తప్పది సాగు నగది బతుకు ఇద్దరు తిరమంత్రం అనంతరం ఇప్పటికే ఎట్లుంటది అది జ్యోతి మానికి అహంకారం ఎక్కువ కొంచెం నరులకు కోపం ఎక్కువ పోనికి గవ్వ దొరికితే గిరుపులు ఎక్కువ గవ్వ లేకున్నా గర్వం వచ్చు సాగు నగది బతుకు విద్య నడమంత్రం దరిద్ర వెళ్ళకాలం ఉడుకుతో పొద్దుకది ఉడుకులీళ్ళ కింది గారే మాట మాట్లాడితే కడుపు నింటది కుడితే చెరువు నిండది 7 మాటలమ్మ తిండి పెట్టది 7 మాటలమ్మ అరుగు దిగి మాట్లాడు బతనే మరి ముచ్చట పెట్టదు ముచ్చం పెట్టబోదు తాగది నా మీద పుండు పుడితే మానది అది కేరం తప్పి నువ్వు మీ తాగడు ఆర్చుకొచ్చే పులి 6 నెలలు బతకది తన మర్మం తెలియదు సముద్రం లోతు ఏర్పడది షాప్ అడుగులు ఏర్పడి హౌసులో మర్మం తెలియదు ఆడిదాని మర్మం పురాగా తెలియదు ఆడిదే తలుచుకున్న మాట కూడా పులాసండి మొగోని పుల్లలు పెట్టి దులిపే మొగోని దూత పెట్టారు చేతుల బెల్లం పెట్టి మోషాత నాకు ఇస్తారు అమ్మా కాంచన మాదేవి పుట్టినోడు తాగకుండా బతుకడా ఆ బాబు ఒకటి చేసింది ధనాన్ని అప్పుడు ఒకటి ఇచ్చింది అప్పటిది మనకున్నది ఎప్పటిది వాని ధనం నోడి చెల్లి పెడితే మరి ఎంత ఊళ్ళో పండి తిరిగి ఉపదానం అడి కట్టతాను అప్పుడు మాత్రమే నా బాలకాంతల బాలదేవి కొడుక అయ్యో కొడుక కన్న కొడుక ఏ రాజ్యమైనా కొడుక కబీరు మహారాజా మరి ఉత్తరమో దక్షిణమో తూర్పో కొడుక అది పరవాటి రాజమూరా నా కొడుక బావగారి రాజమూరా నా కొడుక పాలనోడు రాజ్యం బావక రాజ్యం చెరువు కొట్టి చెరువు రాజ్యం రా కొడుకు మరి ఎంతవరకైనా ఆయన వయసుల కొడకను శైలులకు ముసలకు ఎంతవరకు శైలురా కొడక మరి నిన్ను వచ్చుటో లెవలో వరుణ లెవలో కొడక సేవంగరాల కొడక నీకు అటువంటి మాత్రం చూడు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వయసు ఉన్న చూడ కొడక 60-70 ఏళ్ళు ఉన్న చూడు అన్నావు 60-70 ఏళ్ళకి ఏ దొబ్బ రోగం వచ్చిందని చెయ్యి పెట్టుకుంటారా కొడక 60 ఏళ్ళలో చేయి చూస్తే అటువంటి 20 ఏళ్ళలో చేయి చూసిరు అనుకో నిన్ను ఊర్చిన లెవెలో ఓరమన లెవెలో కొడక వద్దు వాళ్ళ చూడకు వీళ్ళకి 20 ఏళ్ళలో కొడక నువ్వు చేయి చూస్తే చేతుల మీద మందు పెట్టి చేపట్టుకు పోతారు అడుగుల మందు పెట్టి నిన్ను ఆకట్టుకుంటారు కొడక మా తల్లి ఓనిచ్చేటట్లేదన్నాడు అవ్వా నువ్వు చెప్పిన ప్రకారం 60-70-80-90 ఏళ్ళలో చూస్తా అని ఒక కన్న తల్లి ఏంటో చూడే ఏ మగోనికైనా కన్న తల్లి దీవెన ఉండాలి చేసుకున్న ఒక భార్య దీవెన ఉండాలి కన్న తల్లి కాళ్ళు మొక్కిండు దీవెనార్తలు పొందిండు అప్పుడు కన్న తల్లి కాళ్ళు మొక్కి అవ్వ పోతానని చెప్పి అరే పోయే మేనమామల దగ్గరికి వచ్చిండు మామలా ఏమంటారు అల్లుడా నువ్వు మాతో వస్తానంటున్నావా సరే పొలంగా
గాని అయ్యా ఇగో నేను ఇంటికి నీ పెద్ద మామను మన కూడానికి నీకు కెమెరాలు నువ్వు నాతో రావయ్యా. అయితే నీకేం రాడా నాతో నువ్వు రమ్మంటావు. అయితే మామ మరి ఎంత చూడు అరే నీతో అత్త ఊరూరుకు నువ్వు తెలిసినోనివి నీ ఎంత నేను అత్త తెలిసిన ఎంబడి పోతే ఎంత చూడు నీతో చేయి చూపెట్టుకుంటారు నాతో చేయి చూపెట్టుకో అనేదాన్ని ఊరోకు పల్లె కథ పోతాం. ఏమంటారు మామ? ఏమంటారా? అరే జంగం కోరని అంటే అందరు తెలుసు, నేనంటే ఎవరో తెలుసు కాబట్టి అల్లుడా ఎవరాపా అయితే పోదామంటావా? మరి అప్పుడుగా మామ నీతో నేను రాను. నాతో రావా? నాకేదో నువ్వు రాపో చెప్పు ఆ ఊరికి పోతా. చెప్పమంటావా? అల్లుడా ఇప్పుడు మేము అందరం ఉన్నాం. మాకు తూర్పు ఉత్తరం దక్షిణ వచ్చింది, నీ పాలకు వచ్చింది పడమటి రాజ్యం. నువ్వు పడమటి రాజ్యం పోవయ్యా. ఇగో ఇది అద్దురవుతూ మళ్ళీ మేము వచ్చేదాకా మేము ముందైనా నువ్వు ముందైనా ఇగో ఇది అద్దురవుతూ అద్దురవుతూ కాడు ఉండాలి. సరే మామ ఎంత నువ్వు అన్న ప్రకారం అద్దురవుతూ కాడికి వస్తానన్నాడు. ఏడుగురు మామూలు అన్నారు అల్లుడా పోతున్నావు పనబడి దేశం పో వత్తనో మాతో రమ్మన్నాడు అన్నప్పుడు కానాడు ఒక ఎంత నువ్వు పనబడి దేశం పోతానని పిల్లగాడు కపిలు రాజు కపిలు రాజు పనబడి దేశం పోతానని అది కట్టురా నాది కట్టురా మరి ఇంత జ్ఞానం అలపడతామని ఏమన్నాడు ఏషియం గచ్చాగని ఏషియం తగ్గట్టు పాట పడపోతే నా చేత ఎవరు చేయి చూపెట్టుకుంటారు అని పిల్లగాడు కపిల మహారాజు గానాడు ఏమన్నాడు మరి ఇంత చూడు పూలవతి మార్కెట్కి వెళ్ళి పోతాడు మారు మీద చూడు పూలవతి ఏమన్నది రాబే పోతా తీసుకురాపోయి మారదిగా పట్టినమ్మా రమణ రమణ రమ రమ రమ
నా చూడు అంటావు నా చూడవా నీదెవరు చూస్తాడమ్మా నేను కూడా చూస్తాడు కుక్కలు నక్కలు చూస్తాయి అంటే నా చెయ్యి చూడు అనాలి నా చేయి చూడు అంటానా ఏమే పెట్టా పెట్టా అంటే అయితే మా దాంట్లో ఎంత చూడు కొయ్యోళ్ళ మాత్రం ఒక ఎంత ఆడవాళ్ళని పెట్టారు మొగోళ్ళని పొందంటారు పెట్టకేరినట్టు కేరినవు గుడ్డు పెట్టే బాతోలు అయినవు అయితే మరి ఎంత చూడు నీ చెయ్యి చూడు అంటవా నా చూడు నీది కానీ నా చెయ్యి చూడు అను నా చేయి చూడు నీకు చెయ్యము చూస్తూనే చెల్లో చెయ్యము చూస్తూనే చెల్లో నీకు శక్తేము కట్టాలే చెల్లే శక్తేము కట్టాలే చెల్లే తిరుగుడు రోగపు చెల్లే బాగానే ఉన్నది చెల్లో లోట పట్టుకుని చెల్లే నువ్వు ఎగిరి వారన్నా చెల్లే నువ్వు బయటి మార్గం పోవంగా చిక్క జడిచినది చెల్లో నీవినున్న పిలిసాసి అది దండితున్నదమ్మా అది దండితున్నదమ్మా పిసాచి పోవన చెల్లో ఊరుకు పనుబడి బాదు బయటి తంగడి చెట్టు కింద నీకు పట్టు వరిసి బొట్టు పెడతా పట్టుకు పట్టే చిదురు ఏడు తిర్ర ఎర్ర ముగ్గు పది తిర్ర పచ్చ ముగ్గు పట్టు మీద పెద్ద చిదురు నాలుగు తిర్ర నల్ల దారం పది నిమ్మకాయలు కావాలి కుంపటంత నల్లగోడి ఒక పొంగులు వచ్చి కావాలి ఒక పుల్లు బాటలు కావాలి ఒక గొయ్య పోతు కావాలి ₹1 తీసుకొని చెల్లో 4 మూలల చెల్లే 4,000 వేస్తాలే ₹1 తీసుకొని చెల్లో 1000 కొమ్ములన్నీ తీసి పట్టు వీణ పెట్టాలే నువ్వు మరి చూడకుంట చెల్లో మీదికెళ్ళి పోయినాక రేపడికోగల చెల్లో నీ కొడుకన్న బీచన్న ఉడితే గిసొంటి కొలుపు చెప్పి ఒక ఆవులేగను తన బియ్యి గిసొంటి పిక్కులు పెట్టు నీవినున్న పిలిసాసి అది దండికి ఉన్నదమ్మా చెల్లె గట్లయితుందమ్మా ఈ తాడిది పావాన్ని దిగిపోదాం అనుకుంటానవా కొండ పోదాం అనుకుంటున్నావా అయితే ఇవన్నీ తీసుకపోతావా మోసం చేశానాలే దింగిపోడు కదమ్మా కొత్తవానా అనాలే. అయితే ఇప్పుడు ఏమంటావు నాది కాదు నాది కాదు చూసి మా దొరసాన్ని చూస్తారా పెట్టుకుంటుందట అయితే మీ దొరతాన్ని ఎంత చూడు ఊడిచెల్లి నాకెళ్ళి తొక్కేటోని కాదు ఏవాడి మీ దొరతాన్ని విలువ అంతేడా ఉన్నావా దొరసాని అమ్మా బాలవేనాడు చూడు అటువంటి మనకి పులమది దేవి అటువంటి కోయలు తీసుకొని వచ్చినప్పుడు పిల్ల కోయల దగ్గరికి పోతుంది అయ్యో రమ రామ రమ ఉయ్యాలో మధ్య ఎనుకోండు మీ అయ్య వెళ్తే మంచోడు కాదు మీ అయ్య ఎన్నో కూర్చో చూస్తున్నావమ్మా నేను చూపెట్టుకున్నా కానీ నువ్వు ఎట్లా చూస్తావు కూర్చొని చూస్తావా వంగవాడు చూస్తావా నిలబడి చూస్తావా వంగవాడు చూస్తే ఎంత కూర్చొని చూస్తే ఎంత నిల్చొని చూస్తే ఎంత అయితే మొదటి ముచ్చటే పొడిగే ఓ కొసేల దాకా ఉండాలి మరి ఇంతే చూడు మోసం చేసి డబ్బులు ఎక్కువ నువ్వు పోతావు అంటావు అమ్మ నిలబడే చూస్తానమ్మా చేస్తా ఉన్నది అంతేనా చూడు అమ్మాయా దాసి ఏమంటాడు ఆయన చూస్తాడటవా ఇగో నాదలకి పెట్టున్నాడు నిధులకే పెడతా సంకలకి పెట్టి చెయ్యి
రావే కొలుపులిచ్చినోడా స్వామి కుమ్రిల్లి మల్లయ్య రారో నాకు ఆకులిచ్చినోడా స్వామి ఐలోని మల్లయ్య రారో నీకు చెయ్యము జుట్టు ఏముంటి దాన రేఖలన్న దండిగా ఉన్నాయి అదృష్ట రేఖలు బాగానే ఉన్నాయి చేతుల అన్నము బాగానే ఉన్నది వీళ్ళు నా వల్లంతో వాళ్ళు నా వల్లంతో నీ యొక్క సొమ్మైన చేతోళ్ళే ఉన్నది పెట్టేటోళ్ళు లేరు కాబోయే భర్తలే బుద్ధి డాక్టరు అయితాడా యాక్టరు అయితాడా కలెక్టర్ అయితాడా కండక్టర్ అయితాడా ఆశలు బాగుండే తల్లి గారి పట్టణమ్మ వచ్చిరాజుల పట్టణమ్మ ఎరుగురు బాపులు ఉండే ఎరుగురు తల్లులు ఉండే చిన్నోడు నరసన్న బిడ్డో అన్నట్టు చెప్తాను దీని పేరు పూలవాది కాబోయే భర్తనే బుద్ధి ఇలా ఏడుగురు బాబుల తోడా మేనత్త కాంచనమాల కాంచనమాల కొడుకునమ్మ మత్త పట్టినట్టు మాతి చెప్పినట్టు ఒక్కటే శాపరం దూరం ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది కాబోయే భర్తనే ముక్తి డాక్టరు కావోడు యాక్టరు కావోడు కలెక్టర్ కావోడు కండక్టర్ కావోడు పొద్దు కేడు గురు మాకు కేడు ఇంతే తోడే దిక్కు దొరుకుతాడు ముక్తి ఎవరు పుట్టినాను గుర్తుతారు తండ్రికి ఎరుగుతే అమ్మా మరి అప్పుడు కానాడు చూడు పోతా తల్లి అయితే రాసి మరి ఏమో అడుగుతాను నాకు. నీ గుడ్లు లేవు తట్టు లేవు పో. దుడ్డు అయితే మరి ఏనాడు చూడు బాల పూలవతి దేవి ఏమన్నది అయ్యా బో బాబా కబీరు రాజా తెలుసుకున్నాడు జ్ఞానమావ బిడ్డ అని తెలుసుకున్న పిల్లగాడు ఏమనుకున్నాడు అది వచ్చిన ఆడిదాన్ని నిలిపిలాగా ఆడపోతే మొగోడు నరకంలో పడతాడు అప్పుడు ఆ పిల్లని మెప్పి చొప్పి తీసుకొని కొయ్యగూడెం బయలుదేడు మరదాలు కొయ్యగూడెం పోతామని కొయ్యగూడెం పోతామని రాజు కపిల రాజు బాలవేనాడు పూలవతి రామ 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 బావ
మరి కపే రాజు పూలవదేవి మలుపై కూడా వస్తారేమన్నా అయ్యో బావ అటువంటి చూడు చిన్న బిడ్డ వేనాడు దర్శనం ఉన్నాడు మరి అటువంటి మేనత వేనాడు కొడుకు వేనాడు పూలవతి చెప్పినప్పుడు అయ్యో నాన్న మంచిదానే ఎవరు అన్నలైన మంచిగున్నారా నాన్న బిడ్డవమ్మ పూలవతి నా కన్న బిడ్డవైనా నువ్వు ఉన్నవే మలిపేన దీపమవ్వ నా కోడలా మల్ల ముట్టించినవా నా కోడలు యాపమొద్దు నా కోడలా మల్లి గురు పుట్టినదా నా కోడలు అప్పుడు కోడలు మీద వాడి కలకల కన్ను తీసిన బాగుందని అని అడిగింది. అప్పుడు కొయ్య ఉడుకో ఆ పూర్తిల పురవదేవి ఉడుకు కపిల రాదుకు అప్పుడు కొయ్య వాళ్ళతోటి చెప్పింది. మరి ఎంతనే చూడు పూలవతును పిల్లగాడి కపిల రాజు కొడుకు పొలవంది కలిసి నిధులు వేయింది. కలిసి నిధులు వేయినాడు భగవంతుడు మెచ్చి కొడుకును ఒడిగట్టిండు. ఆ పిల్ల కడగరివిన మనిషి ఆనాడు ఆ పిల్లని తీసుకున్నాడు. అదే కొయ్య వాళ్ళతోటి చెప్పి కాంచనమాల కాంచన జల పట్టం వచ్చింది. చూడు గోదల కొట్టం కాడికి వచ్చే వరకు మరి ఆనాడు ఒక ఇళ్ళకి ముగ్గు పెట్టి పూలవతి ఇంత ఇంటి ముందర ఊడి చల్తాను. ఊడి చల్తాడు చూడు కాంచన జల రాజు సౌరం చేసి చూడుకోండి మంగళాయన చూసిండు. అమ్మాయి బిల్లు ఎవరంటే నా కోడలని చెప్పినప్పుడు గుడ్డలకు బిల్లు అన్నయ్యే మంగళాయన కాంచజల రాజు దగ్గరికి వచ్చి అన్నాడు. రాజా కాంచజల రాజా నీ యొక్క కోడలాట మరి ఎంతనే చూడు. అరే 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 నాకే కోడలైన మాటకుంటే కోరి బ్రోవించు అటువంటి సుందరాంగిని ప్రొందికలాడని నాదేం జన్మం అన్నాడు. కాంచజరాజు గుడ్డలు గుబిల్లు అన్నాయి. అతను మంగళోనికే కంట మోహనం ఎత్తయింది. ఆయనకి అప్పుడు ఎంత చూడు కోడలు నా చేతికి ఎందుకు ఎట్ట రావన్నని అందులో లేని రోగంగా ఇచ్చుకున్నట్టు వచ్చిండు. గోదల కొట్టం కాడికి వచ్చి బామా కాంచనమాల రోగం నేను రోగం వచ్చింది. తల మాద రోగం వచ్చింది కాబట్టి మరి ఎంత చూడు అంటే నాదా ఎంత చూడు అంతరమారి ఏమన్నది. నాదా నేను ఏమి చేయనంటే భూమి మీద చెట్టు ఒక చెట్టు లేని చెట్టు పేరు చెప్పి కొడుకుని అడిగి పాలి వేసి కోడళ్ళు ప్రోవిస్తానన్నాడు. ఏడంతరాల మల్లె మొగ్గని చెట్టు తీసుకొచ్చిన తలకు రంగది తలకు పెడితే నా రోగం తక్కువ అవుతుంది అన్నప్పుడు కాంచనమాల నమ్మింది. నమ్మిన కాంచనమాల ఏమన్నది. నాదా కొడుక ఇంత కపిల్ల రాజా అడిగిలో పుట్టాం అడిగిలో పెరిగింది. ఆ చెట్టు గుర్తు నీకు ఎరక అడిగి పోయి తేపో కొడుకు అన్నాడు. తల్లి మాట నమ్మిన కొడుకు ఎంత చూడు అడితో పట్టుకొని పోయిండు. అప్పుడు కాంచన జలరాది ఏమన్నాడు. కాంచనమాల ఇంత చూడు గోదల కొట్టాలు చూసి కోడలు చూడబోతే ఎట్లా ఉన్నది. ధరణి దంతములు దాని మిత్రులు చక్కని చెక్కిలు శనిగరుడు బొంగురములు కోరసింహందం గోలు కోమలంగినను ఈ జగన్ పోయి
అడిగిటోలు బట్టి రాంగా ఆ రాదు ఉరుక ఆ పిల్ల ఉరుక ముగ్గురికి మాదండి గట్టి ఎక్కింది వెనుక మరి చూసే వారికి ఒక 7,000 చిమ్మగోల రాదు వస్తాండు మా పక్కన కొంగెత్తున్నా మానేట్టబడి తత్తినాను మరి మా పక్కన కొంగేసేవాడు మానేట్టబడి తచ్చింది మేల నా తల్లి ఒక గంగల బయటప్పుడు అన్నది మా మాయంతేనే ఏం రోగం నువ్వు గాయించుకున్నావు మా మాని కుడికాలు కుట్టా దినమకాలు మండి ఇప్పుడు రసముడు ముక్కుల గండమాల కుట్టని అని చట్టించి సభను పెట్టి గుప్పిచ్చి తల్లి గంగదేవి కళ్ళ చూసింది దీవగడ్డకు వచ్చింది దీవగడ్డకు ఆ తల్లి ఎంత 6-9 గడియకు గంగగడ్డకు ఒక కొడుకు పుట్టిండు కొడుకు పుట్టినప్పుడు ఎంత చూడు గానాడు కొడుకుని ఎత్తుకుని ఆ తల్లి ఆడుండని కొడలు పెట్టి శపం తప్పలేదు రాజు కాంచేసారు అది కుడికి కుట్టాలి నిమ్మకాల మండి ఇప్పుడు రాతముడు ముక్కుల గంధమాల పుట్టి చర్మం పట్టడానికి ఎంతో మరిపోయిండు మరి అప్పుడు గంగ కొడుకు పుట్టి ఆ తల్లి గంగ ఒడ్డుకున్నాగా 7 వేల బెస్తపోయిలు చేపల పడదామని గొర్రెలు పట్టుకొని గంగ వేడికి వచ్చినప్పుడు ఆ పిల్లని చూసేళ్ళు పిల్లని చూసి ఓ పిల్ల ఎవరు ఏ పల్లె అడిగితే జరిగిన చరిత్ర చెప్పింది రాయే చెల్లని తీసుకున్నారు ఆ ఎంత బెస్తపోయింది పట్టంలో పెద్దోడు బెస్తపోయింది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెల్లె నాకు ఒక పుత్ర సంతానం లేదు నా తొలగుచ్చే చెల్లె తోటి నా ఇంటిలో ఉన్నానగా మరి ఆ పిల్ల పేరు ఎంత కొడుకు పేరు జగాని పేరు ఒక పులవతి అన్నది గంగా కనుకొద్ది రాదని పేరు పెట్టింది ఏడవెంచ కొడుకును 120 కొడుకును 50 కింద కూడా మన్నాట కూడా కాయ కొట్టకుండా గత కొడుకును సాధి సంబంధించి పెంచిపోతేయంగా 5 ఏళ్ల కొడుకును బయట జైలు చేసేళ్ళు వీళ్ళ ఇంటిలో ఉన్న ఎంత బెస్తపోయిన ఇంటిలో ఉన్న పిల్లగాడు చని పిల్లగాడు ఎదుగుతుంటే అప్పుడు ఎంత చూడు ఆ జ్యోతి మాదేవికి ఒక బిడ్డ పుట్టింది బిడ్డ పేరు ఎంత చూడే 700 మల్లె మొక్కని పేరు పెట్టిండు ఆడ పెంచే బిడ్డని నోట నుంచి అప్పుడు ఎంత చూడు పెంచి పెద్ద చేసి ఆ బిడ్డని బల్య చేసి అప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దలు బావంటే కనుకొద్ది రాజేంతరాల మల్లె మొక్కని పిల్ల బావంటే మరదలని పిలుస్తారు పెరిగి పెద్దోళ్ళు అయ్యిండు కాంచనవా ఎంత చూడు కులవతి అన్నది అన్నా జ్యోతి మా దేవుడా నీ కడుపులో ఒక బిడ్డ నా కడుపులో ఒక కొడుకు నీ బిడ్డ నా కొడుకి అన్నయ్యా అంటే జ్యోతిమాదేవుడు అన్నాడు ఆ చెల్లె నా రాజ్యం ఎవరిపాలు నీ మాట నేను కాదన అని ఎంత చూడా అటువంటి లగ్గం చేయించేళ్ళు తయారు చేయంగా వీళ్ళు ఇక్కడ ఉన్నారు అయ్యా ఆనాడు 7 మల్లె మొగ్గని చెట్టు పోయినోడు ఎంత చూడు కపిల్లు మారాను షాదులు ఎంటికలు చాతాలో ముక్కులు ఎంటికలు ముదాలో నెత్తి ఎంటికలు ఇర్రపల్ల జరుగు సాధు సన్నాసి అవుతారని నేను ఏమి జ్యోతి మాదేవిని బిడ్డ లెక్క అయితే అడిగిపోయే వాళ్ళని కాలం అన్నం పెడతారు ఉన్నారు అప్పుడు మందిని వాపుకుంటూ వచ్చింది ఎవరు చూస్తుంటే అప్పుడు ఎంత ఆ పిల్ల పూలవాడు చూసింది ఏర్పాటు చేసి నేను బుచ్చగాని చూసి ఎడితే లోకం ఏమంటారు బుద్ధి చేడి బుచ్చగాని వినబడి ఎడుతుందని లోకం అనుకుంటారు అని ఆ జ్యోతి మాదేవిని పిలిచింది అన్నయ్యా నీ బిడ్డ లగ్గం నా కొడుకు లగ్గం బుచ్చగాడు కూడా వీడికి అందచ్చేయండి మరి ఎంతైనా చూడకొని మేలు మనం వస్తే భగవంతుడు మనం మేలు వస్తాడు ఆనాడు ఒక అతగాని ఒక చౌరాలు చేపించి కొత్త బట్టలు దానం ఏమన్నది అన్న చెల్లె ఏంటో నీ మాట నేను కాదని కొండ మంగళ నిలిచి నిలువెళ్ళ చౌరాలు చేపించిండు నూతన వస్త్రాలు వేసినప్పుడు అప్పటికే ఇప్పటికే మష్కవంతమైన మాణిక్యం పడ్డ మాణిక్యమైన మష్కవంత పడ్డ మష్కవంత కళ మష్కవంతక మాణిక్యం కళ మాణిక్యం ఎవరి కళ వానేబడి ఉంటుంది మరి ఎప్పుడు కానాడు చూడే నున్నడు బుగ్గలు 16 పండ్లు బంగారు తాయి ఎంత పూలవతి అప్పుడు దుఃఖం ఆగలే గిడ ఉరికి వచ్చి అప్పుడు జ్యోతిమాదేవుడు అన్నాడు చెల్లె వాళ్ళు ఎవరంటే నా భర్త నీకు ఎంత చూడు నీకు బావన్నా నా
కొడుకు లగ్గానికి అంతా వచ్చింది అన్నప్పుడు భార్య భర్త వాడి భర్త భార్య వాడి ఆవులు నా దాయి కొడుకు మన కొడుకు అని జరిగిన చరిత్ర భర్త చెప్పింది మీ బాబుకి ఇట్లా చేసింది అప్పుడు గాంధర్వ లగ్గం చేసిండు మరి గాంధర్వ లగ్గం చేసేయడం తర్వాత మళ్ళీ మొగ్గ ఏది కపిల రాదు కోడలు కొడుకు గంగ కనుకొద్ది రాదు తల్లి పూలవతి ఇలాగాడు కపిల మారాలి అప్పుడు జ్యోతిమాదేవి చెప్పిండు మా అన్నయ్య మా రాజ్యం మేము పోతామని తోడు గుర్రాలు ఎక్కిళ్ళు కాంచా జలపట్నం పోదామని జలమన్నారు అప్పుడు గోదల కొట్టం కాడికి వచ్చేవారు కన్న తల్లి పెద్దమాత్రం కొడుకు కపిల్ల రాజు కన్న తల్లిని చూసి కింద కింద ఉరికొచ్చి తల్లి ముఖం చూసి అవ్వ కాంచన మహారాదేవి అవురా తంద నాన్నవో దేవనందన కొడుకు చూసినారా అవ్వ నన్న తల్లిని ఇంటికి వచ్చినప్పుడు అంచన జలరాజు విడిది మంచి కాని రోగం లేని రోగం వచ్చింది అరే ఇంటి ముందుకు రాజరఘునమ్మని విరిచేళ్ళు రగిని ఇట్లా అయితే కపిల మహారాజు కొడుకును గంగా కనుకోతి రాజు నచ్చిన అయితే నీకేమైతే నేను ఆనాడు గిసోడు పిల్లగాడైతే మంచిగా నా వయసు అప్పుడు గిసోడు పొలగాడైతే మంచిగుండు తాతకేమైందే తాతకు ధాన్యాలు దొంగతలేవు తాత ఇదే నానమ్మో ఇదే అమ్మ చేసుకోయ్యా మొక్కలలో మొత్తం గిరి సొడిసింది అల్లుడు మనవడా ఈ అమ్మని చూసుకో అంతేనా తాతో ఇదేనమ్మా తాతానికి ఎందుకు తాతానికి ఎందుకు ఎట్లా ముంగడ పెట్టాలి అరే పల్లెలు అన్నం వేసి ఎట్లా ముంగడ పెట్టాలా నాకేమవుతుంది నా మనవడు నా మనవరాలు చెప్తాను ఇటువంటి బాబా కార్యకుండా ఉండరాదా అప్పుడు కొండ మంగళాన్ని పిలిపించి నిలువెల్ల సౌరాలు చేపించి నిలువెల్ల సౌరాలు చేపించి 3 బాటల కాడ మొక్క ఎంత మాట పక్క తీసి దాని గొడిగల ఉన్న పక్క తీసి అందులో దిగేసింది గంట దీపం తీసుకొచ్చి దాన్ని ఎత్తులో పెడితే గంట దీపం దగ్గరకు విన్న ఒక ఎదుడు దాని మెదడు అరిగింది దాశరఘునమ్మ పానం పోయింది అంతరాకం పొన్నాడు నేనప్పుడు కాంచన రాదు ఇంత కులికాలి కుట్టాలి నిమ్మకాలి మండి ఇప్పుడు రాధముడు ముక్కుల గంగమాల విడిది విడిది రోగంతో ముర్రట్ట మురుగుతాడు బామా కాంచనమాల అంటే అప్పుడు 7 మల్లె మొగ్గనే పిల్ల మనవరాలను తాతో ఆనాడు నీకు లేని రోగం ఒక మా అత్తమైన కన్నేసి లేని రోగం ఉన్నదని చెప్పి మా మామని అడిగిపాలు చేసినవాడు ఇగో నేనే 7 మల్లె మొగ్గనే పిల్లలు మొండి చీపిరి వేసింది మీదికెళ్ళి నీళ్ళు పోతా కడుక్కోమన్నది అప్పుడు కాంచన రాదు ఎంత గుండె ఒక ఎంత బెంగటీలు గుండె వరికి కాంచన రాదు ప్రాణం పోయింది కాంచన రాజును పువ్వుల్లో పెట్టి స్నానం చేసుకున్నాడు అప్పుడు గంగ కనకొద్ది రాదు కన్న తల్లి కపి ఇంత చూడు ఓ కన్న తండ్రి ఎవరు కపిల మారాదు తల్లి పూలవతి మరి అమ్మ కాంచనమాల కాంచనమాలకు బంగారు తులవారం కట్టింది 7 మల్లె మొగ్గనే పిల్ల మరి అత్తమామ శివకను ఒక ఎంత చూడు అమ్మ శివకం చేస్తాను గంగ కనుకోద్ది రాదు కాంచనశిల పట్టణానికి వరాదయింది అయ్యా కథ అయినా భాగవతమైన సీను అయినా సీరియల్ అయినా
మనం చేసే సంసారం అయినా ఇవాళ ఉన్నదని మురవద్దు లేదని ఎడవద్దు మన సంసారం అంటే మట్టి బొమ్మలు మాయ సంసారం ఇవాళ ఇంతే మంచి పుట్టిన మానవుడతావు కదా తప్ప చచ్చిన మానవుడు పుట్టక తప్పది వెయ్యేనున్న వేరు తప్పది నూరేనున్న సాగు తప్పది సాగున గది బతుకు విద్యరా అయ్యా మేము పుట్టింది ఎంతని చూడు కృష్ణా మండలం గ్రామం జనగాం మునుపు కృష్ణా మండలం ఉండే ఎంతని చూడు ఇప్పుడు అక్కేనపేట మండలం గ్రామం జనగాం మరి ఎంతని చూడు కళా బృందం అరే భరత్ కళా బృందం నా ఊరు జనగాం నా పేరు కొమరన్న అయ్యో శ్రీవేషం మరి గోనెపల్లి బాలయ్య మరి ఎంతని చూడు అనిల్ అరే ఇంకో మనిషి ఉండే రవి అనేట ఆయన ఎంతని చూడు మనం ఇంటికాడు ఉన్నాడు డోలు వాయిద్యం పొడముద కిషన్ మా అన్న సంపతి ఇంకో అన్న యాదన్న ఈ ఎంతని చూడు ఈ కళా బృందం కృష్ణ అక్కేనపేట మండలం గ్రామం జనగాం నా ఊరు జనగాం నా పేరు ఎంతని చూడు కొమరన్న ఈ కాంచనమాల కథ జిల్లా సిద్దిపేట కాంచనమాల కథ వీడికి సంపూర్ణ చెప్పిన వారికి చెప్పించిన వారికి వీరే ఎంత బిరుదాలు కలిగి అక్క మాకలు అంత హౌస్ కలిగి కొడుకు బిడ్డలు కొడతాం అల్లుని బిడ్డలు రతకతంపతి కలిగి మరి ఎంతైనా చూడు ఎస్ఎస్ ఛానల్ బాలన్న మమ్మల్ని వీడికి పంపించింది వారికి ఒక్కసారి మరొకసారి మా ధన్యవాదాలు చెప్తాను శుభాని రామ